మనోడు ఏమంటాడంటే నేను కూడా ఒక సినిమా తీస్తున్నా దురరాటి సినిమా పేరు ఏం తెలుసా ధరీందర్. నువ్వు దురంధర్ గురించి మాట్లాడినావు కదా, నేను ఒక సినిమా నువ్వు భవండర్ అనేది ఒక సినిమా తీస్తుండట. భవండర్ సినిమాలో మనోడు ఏదో చెప్తాడు ఏంటంటే పుల్వామా అటాక్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండేనంట, మోదీ కావాలని చేసిండట, ఐఎస్ఐడికి ఫోన్ చేసిండట, ఎంత పెద్దగా పేలుడు అవుతుందో నేను అంత గట్టిగా సర్కార్ ఫామ్ చేస్తా, నువ్వు పేలు అని అన్నాడట. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఈయనకి చెప్పిరట, మళ్ళీ ఐఎస్ఐడు ఈయన ఫోన్ చేసిండా, మోదీ ఈయనకి ఫోన్ చేసిండా అన్నది నాకు అర్థం కాలే. సో ఇదంతా కలిపి ఒక సినిమా చేసిండు, ఆ సినిమాకి నామే భవండర్ అని అన్నాడు. నాకు ఒక ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే ధురంధర్ సినిమా ఫస్ట్ మాట్లాడితే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే కంటే ముందే భగవద్గీత శ్లోకం వస్తుంది. నువ్వేదైనా ఎక్కడైనా పోయినా నిలబడ్డా ఫస్ట్ ఒకటి ఏముంటుంది అంటే జో భీ कहता हूं सच के सिवा कुछ नहीं कहता అన్న ప్రమాణం భగవద్గీత మీదనే చేస్తాం. అండ్ దట్ ఈస్ అ నమ్మకం. సో ఫస్ట్ ఒక భగవద్గీత శ్లోకం వస్తుంది, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. ఆడికేం ప్రాబ్లం అవుతుంది ఏందని అంటే ఇది ప్రాపగాండా అని అంటే దానికంటే ముందు ట్వీట్ కొడతాడు. కొట్టి ఇది ఎప్పుడు కొట్టిండు ట్వీటు, థర్డ్ వీక్ కొట్టిండు. ఫస్ట్ వీక్ కొట్టిండా కొట్టలే, సెకండ్ వీక్ కొట్టిండా కొట్టలే, థర్డ్ వీక్ కొట్టిండు. ఇప్పుడు థర్డ్ వీక్లో ఎందుకు కొట్టిండు తెలుసా ట్వీట్? ఈ థర్డ్ వీక్ తర్వాత ఇప్పుడు న్యాచురల్ గా కొంచెం స్పీడ్ తగ్గుతుంది కదా సినిమా. చూసినావా నేను ట్వీట్ కొట్టినా, నేను వీడియో చేయగానే దురంధర్ మూవీ ఎవరు చూస్తలేడు.